మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిటి వందనాలు. చాలా సమయం అయింది, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ 28వ దినమున ఈ మధ్యాహ్నం డివోషన్స్కి ఇది ముగింపు. అంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం సిలువ ధ్యానాల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ లాస్ట్ వీక్లో కూడా సిలువను గురించిన ధ్యానమే ఉంటుంది. కాబట్టి ఈ 40 days మధ్యాహ్నం సెర్మన్స్లో ఈరోజు ముగింపు. ఆమెన్. సో మొదలుపెట్టాం, ముగింపులోకి కూడా వచ్చేసాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్. సో మనమందరము కలిసి కొద్ది నిమిషాలు ఈ ముగింపులో దేవుడు ఏం పలుకుతున్నారో శ్రద్ధగా విందాం. సో మనము కూడా మన విశ్వాసంలో పురికొల్పబడి మన జీవితంలో ప్రతి కార్యంను పొందుకొని మనము కూడా విశ్వాసంతో మన జీవితంలో అన్ని కార్యాలు ముగించబడి ఉన్నాయి అని పలుకుదాం. ఆమెన్. ప్రైజ్ గాడ్. దేవునికే మహిమ. సో ఈరోజు ప్రత్యేకంగా ఏం చెప్పాలి ప్రభు అని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన మాట, ఇది దేవుని నిర్ణయ కాలం. ఆమెన్. ఇది దేవుని నిర్ణయ కాలము అనే టైటిల్ దేవుడు ఇచ్చారు. సో ఏంటి అసలు దేవుని కాలం అంటే ఏంటి అన్నది ఈరోజు మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం. సో ఈ లోకపరంగా చూస్తే సమయం గురించి ఆలోచన చేస్తే మనము చాలామంది అంటారు కదా, ఇది బ్యాడ్ టైం అండి, లేదంటే ఇది గుడ్ టైం అండి, లేకపోతే మన జీవితంలో పరిస్థితుల్ని కాలమే నిర్ణయిస్తుందండి అని రకరకాలుగా మాటలు మనం డైలీ రెగ్యులర్ లైఫ్లో వింటూ ఉంటాం కదా. కొంతమందికి మంచి జరిగినప్పుడు ఇది నా టైం అండి అని చెప్తారు. కొంతమందికి చెడు జరిగినప్పుడు ఇది బ్యాడ్ టైం అండి, అందుకే అన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి అని చెప్తారు. సో ఈ విషయంలో బైబిల్ ప్రకారముగా మనుషులకి ఒక సమయం మనుషుల వ్యూలో, అంటే మనిషిని యొక్క విధానంలో ఒక సమయం ఉంది, దేవుని యొక్క టైమింగ్ ఒకటి ఉంది. సో మనుషుని సమయం ఒకటి ఉంది, దేవుని సమయం ఒకటి ఉంది. సో మనుషుని సమయంలో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం వేసామనుకోండి, దానికి కొంత టైం ఉంటుంది పంట రావడానికి కదా. కొన్ని పంటలు 3 నెలలకు వస్తాయి, కొన్ని పంటలు 6 నెలలకు వస్తాయి, కొన్ని పంటలు సంవత్సరానికి వస్తాయి. సంథింగ్ కొంత టైం ఉంటుంది. అది మనం చెప్పేస్తాం ఈజీగా. ఏ విత్తనం వేసామో చూసుకుని ఆ విత్తనాన్ని ప్రకారంగా ఈ పంట పలానా 6 నెలలకు వస్తుందండి అని చెప్తాం. అట్లా మనుషుల టైమింగ్ అనేది, అంటే మనిషి నాలెడ్జ్ ప్రకారంగా ఆలోచించి చెప్పే టైమింగ్ ఒకటి ఉంటుంది, కానీ గాడ్స్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ 40 days ముగింపులో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇది దేవుని నిర్ణయ కాలం. ఆమెన్. సో ఎందుకు నిర్ణయ కాలం అని చెప్తున్నామంటే, దేవుడు సమస్తాన్ని చేసి ముగించారు, వాగ్దానాలన్నీ అవును ఆమెన్ నెరవేర్చబడ్డాయని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇది దేవుని నిర్ణయ కాలం అని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మనము ఏ రిక్వెస్ట్లతో అయితే ఈ 40 days ప్రార్థన చేస్తూ వచ్చామో, ఏ అంశాలు అయితే దేవుని సన్నిధిలో మనం పెట్టుకుంటూ వచ్చామో వాటిని మనము పొందుకోగలుగుతాం. ఆమేన్. సో వాక్యంలో నుంచి ఈ మాటల్ని మనం ధ్యానం చేద్దాం. మనము మోషే దగ్గరికి వచ్చేసరికి, ఇది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఈ మాట, మరలా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత వారు ఫస్ట్ బయటికి వచ్చినాక వాళ్ళకి ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది, ఎదుర ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, చాలా భయపడుతూ ఉన్నారు. అప్పుడు మోషే చెప్తున్న మాట, మీరు భయపడొద్దు. నేను చదువుతున్నాను చూడండి, నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడుడి. ఈ మాట అందరికీ చాలా ఇష్టం కదా. యెహోవా కలుగజేయ రక్షణ మీరు ఊరక నిలిచియుండి చూడుడి అంటే ఏం చేయొద్దు, జస్ట్ నుంచుని చూడండి అని చెప్తున్నారు.
తర్వాత మీరు నేడు చూసిన ఐగుప్తులు నీకు మీదట మరెన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడే యుద్ధం చేస్తారు కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి, ఏం చేయాల్సిన అవసరం లేదు, అంటే ఒక అడుగు కూడా వేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది మనము చాలా ఫేమస్ వర్డ్గా తీసుకుని ప్రార్థనలో కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. దేవా నేను ఊరక నిలిచి చూస్తున్నాను, నువ్వు నా పక్షంగా యుద్ధం చేస్తున్నందుకు వందనాలని కదా. చాలా ఫేమస్ వర్డ్ ఇది, మనం బాగా మన మైండ్స్లో వేసుకున్న వర్డ్. అయితే ఇక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతూ అన్నారు కదా 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి. మోషే చెప్తున్నారు ఊరక నిలిచుండి చూడుడి అని. దేవుడు ఏం చెప్తున్నారు, నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు సాగిపో అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎదురు చూస్తే ఎర్ర సముద్రం కనిపిస్తుంది, ఒక్క అడిగేస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటే నీకేమి ఇచ్చాను, నేను కర్ర ఇచ్చాను కదా. సో దేవుడు ఏం చెప్తున్నారు చూడండి, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము, నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేల్ సముద్రం మధ్యన ఆరణ్యాల మీద నడిచిపోదురు. దేవుడు యుద్ధం చేస్తాడు, నువ్వు సైలెంట్గా ఉండు అని, మీరందరూ సైలెంట్గా ఉండండి అని మోషే చెప్తుంటే దేవుడు ఏం చెప్తున్నారు, నీ చేతిలో ఏముంది, ఆయుధం ఉంది, ఒక కర్ర ఉంది, నువ్వు చాపు ఫస్ట్. నువ్వు విశ్వాసంతో చాపితే అది రెండు పాయలు చెయ్యి, నువ్వు చేస్తే వాళ్ళు నడిచి వెళ్ళిపోతారు. అంటే ఎవరు చేయాలి ఇప్పుడు కార్యం? మోషే చేయాలి. ప్రార్థన కాదు చేయాల్సింది, పని చేయాలి. ఆమేన్. సో మనందరం ఏం చేస్తున్నామంటే రిక్వెస్ట్లు అన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, మీరు ముందుకు సాగిపోండి అంటున్నారు. సో విశ్వాసంతో ముందుకు సాగిపోండి. ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు కర్ర చాపు, అప్పుడు ఆ సముద్రం 2 పాయలు అయిపోద్ది, అప్పుడు ఆరణ్యాలన ఇశ్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళిపోతారని చెప్తున్నారు. అంటే ఇది దేవుని టైం, అది నిర్ణయ కాలమే, వేచి చూడాల్సిన అవసరం లేదు. బట్ మనమేమనుకుంటాం, అది పాయలు అయిపోయిన తర్వాత అప్పుడు విశ్వాసంతో నడుస్తాను ప్రభు, ముందు నేను చూస్తేనే విశ్వాసంతో అడిగేస్తాను, ఇది నా వల్ల కాదు నీ వల్లే అవుతుంది అని చెప్పి మనం అక్కడే కూర్చుని ఉంటాం. ఎన్ని రోజులైనా ఎర్ర సముద్రం ముందు కూర్చుని దేవా నువ్వు కార్యం చేయంటే నేను ఆయన ఏం చేయను, నువ్వే చేయి చాపు అంటున్నారు. సో నువ్వు ముందుకు సాగిపో అంటున్నారు. సో దేవుని సన్నిధిలో వేచి ఉండే సమయాలు మనం అనుకుంటాం కదా, వెయిట్ చేసే ఈ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాను కాబట్టి దేవుడు ఆ పని చేసే వరకు వెయిట్ చేద్దాం, మనందరికీ బాగా అలవాటు అయిపోయింది కదా. ఇది వెయిట్ చేసే టైం, వెయిటింగ్ పీరియడ్. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది దేవుని దృష్టిలో ఎలా ఉంది అని చూస్తే, మోషే జీవితాన్ని తీసుకుందాం. మోషే జీవితంలో ఏం జరిగింది, ఆయన చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తుల్లో పెంచబడ్డారు. ఆయన ఫరో కుమార్తెగా ఆయన ఎదిగారు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆయన బయటికి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని చూసినప్పుడు ఆయనకి భారం వచ్చింది. ఏమని భారం వచ్చింది, అయ్యో నా ప్రజలు ఇంత బానిసత్వపు బ్రతుకులో ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా నేను విడిపించాలి, వీళ్ళకు సహాయం చేయాలని భారం వచ్చింది. కానీ అప్పటికి ఆయన దేవునితో కనెక్ట్ అయ్యలేడు. ఇక్కడ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలి ప్రభు అని ఆయన అడగలేదు. తనంతట తాను ఓన్గా డెసిషన్ తీసుకుని ఆ ఐగుప్తుని కొట్టి చంపేశాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అని కనుక మనం చూస్తే, మోషేకి విపరీతమైన కోపం ఉంది, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఏంటంటే ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలు ప్రజని బాధ పెడతా ఉన్నప్పుడు చూసి చాలా కోపం వచ్చిందంటే ఆయనకి. ఒకే ఒక దెబ్బతో కొట్టి చంపేశాడు, ఒక్క దెబ్బకి పడిపోయి చనిపోయాడు. అది తీసుకెళ్ళి సైలెంట్గా కప్పెట్టేశాడు, ఇంకెవరికి తెలియదు అనుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు చూస్తే ఇద్దరు ఇశ్రాయేల్ ప్రజలు కొట్టుకుంటా ఉన్నారంట. ఈయనకి అర్థం కాల, ఇదేంటి వీళ్ళిద్దరు సహోదరులు కదా, వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు. అలా వెళ్ళి వాళ్ళని సమాధానపడదామని చూసినప్పుడు
వాళ్ళు అడిగిన క్వశ్చన్ నిర్గమాకాండం 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. మర్నాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడిన అనుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. ఇక్కడ నుంచి మనకు స్టోరీ అంతా తెలుసు. ఇప్పుడు ఈ డెసిషన్స్ అన్నీ ఎవరు తీసుకున్నారు? కొట్టి చంపడం అనేది మోషే ఓన్ డెసిషనే. తర్వాత ఆ హెబ్రీ దాస్ని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది కూడా ఓన్ డెసిషనే. సో దేవుడు ఏమైనా చెప్పారా ఆయనకి, నువ్వు వెళ్ళు వాళ్ళిద్దరిని సమాధానపరచు అని, లేకపోతే ఈయన కొట్టి చంపే అని చెప్పారా? చెప్పలేదు. దేవుడు మాట్లాడినట్లుగా కానీ దేవుడితో ఆయన కనెక్ట్ అయినట్లుగా కానీ మనం ఎక్కడ చూడం. సో ఈయన సొంత ఇష్టం మేరకు, అంటే చిన్నప్పటి నుంచి తల్లి చెప్పి పెంచింది, నువ్వు ఈ ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడిగా నువ్వు వాళ్ళని విడిపించాలి, మన వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు, దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేశారు, ఇంత వధ జరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచారని తల్లి విశ్వాసంలో పెంచింది. ఆ విశ్వాసం ఆయనలో ఉంది. కానీ ఆ టైంలో దేవుని యొక్క స్వరాన్ని విని డెసిషన్స్ తీసుకోలేకపోయాడు. తన ఓన్ డెసిషన్స్తో ముందుకెళ్ళాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? పారిపోయాడు, అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 40 years పట్టింది దేవుణ్ణి ఆయన కలుసుకోవడానికి, లేదా దేవుడు ఆయన్ని దర్శించడానికి. ఎందుకు ఈ 40 years డిలే అయింది ఆయన జీవితంలో అని కనుక మనం చూస్తే, ఆయన యొక్క యాటిట్యూడ్ మారడానికి, ప్రవర్తన విధానం మారడానికి అంత టైం పట్టింది. మన జీవితాల్లో దేవుడు ఎప్పుడో సిలువలో ముగించిన కార్యము, అది స్వస్థత అవ్వచ్చు, విడుదల అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఏదైనా సరే మనం పొందుకోకుండా అడ్డుపడేది మన యాటిట్యూడ్, మన ప్రవర్తన. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు దాన్ని డీల్ చేయడానికి కొంత టైం పట్టేస్తుంది. అందువల్లే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం పొందుకోలేకుండా మన అవిధేయతలే అడ్డుపడతా ఉంటాయి. హల్లెలూయా. సో ఇంకొక ఎగ్జాంపుల్లో మనం అబ్రహాముని తీసుకున్నాం అనుకోండి. విశ్వాసానికి తండ్రి మూలపితరుడైన అబ్రహాం జీవితంలో చూస్తే, దేవుడు 75 సంవత్సరాలకి అబ్రహాంని పిలుచుకున్నారు. పిలుచుకున్న వెంటనే ఆయనకి కుమారుణ్ణి ఇచ్చేయచ్చు. దేవునికి అసాధ్యమైతే ఏదీ లేదు, ఇవ్వడానికే ఆయన్ని పిలిచారు. నేను నిన్ను ఆశీర్వదించడానికే పిలుచుకున్నాను అన్నారు. కానీ ఎందుకంత డిలే అయ్యింది ఆయన జీవితంలో? 25 years ఆఫ్ డిలే ఎందుకు జరిగింది అంటే, మనం అబ్రహాం జీవితాన్ని కూడా క్లియర్గా మనం పరిశీలన చేస్తే, దేవుడు ఏం చెప్పారు? నీ ఇంటి వారందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు ఒంటరిగా రావాలి. అంటే నీ భార్యను తీసుకుని వచ్చేయాలి. నువ్వు నీ భార్య ఒక కుటుంబం కాబట్టి, ఇద్దరు ఏక శరీరం కాబట్టి మీరు మాత్రమే రావాలి. సో ఈయన ఏం చేశారంట? తెరాహను వేసుకున్నారు తండ్రిని, తర్వాత లోతుని వేసుకున్నారు తమ్ముడు కొడుకుని, ఇద్దరిని తీసుకుని బయలుదేరారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? కంప్లీట్గా ఒబే అవ్వలేకపోయారు. ఒబే అయ్యారు కానీ కంప్లీట్ ఒబీడియన్సీ లేదు, పరిపూర్ణ విధేయత లేదు. సో సగం సగం విధేయత చూపించారు ఆయన అక్కడ. అయినా దేవుని కృప చేత దేవుడు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయనతో డీల్ చేయడం మొదలుపెట్టారు. తెరాహు చనిపోయే వరకు అక్కడే నిలిచిపోయారంట హారాన్లో. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కనాన్కి వచ్చారు. కొన్ని దినాలు ప్రయాణం చేశారు. తర్వాత లోతు నుంచి సెపరేట్ అయ్యారు. తర్వాత మళ్ళీ సారా చెప్పినట్లుగా సారా మాట వినేశారు. సారా చెప్పింది హాగర్తో వెళ్ళమని. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారా అబ్రహాము? దేవా వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగారా? అడగలేదు. అక్కడ కూడా ఒక మిస్టేక్ పడిపోయింది. వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయారు, ఇష్మాయేల్ని కనేశారు. దేవుడు ఏం చెప్పారు? నీకు నేను వారసుని ఇస్తాను అని చెప్పారు. అంటే ఇంకా ఈయన స్వచిత్తానికి పరిపూర్ణంగా చనిపోకుండా దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే స్టేజ్కి రాలేదన్నమాట. ఇంకా ఈయనలో పరిపూర్ణత రాలేదు. కంప్లీట్ ఒబీడియన్సీ రాక దాన్ని డీల్ చేస్తూ దేవుడు 25 years పట్టింది. అంటే ఇంకా మా వల్ల ఏది కాదు, మేము ఇంకా మృతతుల్యం అయిపోయాము అనే సిచ్యువేషన్కి ఆయన వచ్చి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేంత వరకు దేవుడు వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ ఎవరి వల్ల వచ్చింది? దేవుడి వల్ల వచ్చిందా, మనుషుల వల్ల వచ్చిందా అంటే ఖచ్చితంగా అబ్రహాములో ఉన్న ఆ కంప్లీట్ ఒబీడియన్స్ లేకపోవడం వల్ల డిలే జరిగింది. మోషేలో ఉన్న ఆ కోపం వల్ల డిలే జరిగింది. దేవుడు ఏం చెప్పారు? 40 సంవత్సరాల తర్వాత ఆయన్ని దర్శించి, నేను నిన్ను కనానుకి తీసుకుని వెళ్ళడానికి ఎన్నుకున్నాను ఒక నాయకుడిగా, వీళ్ళందరినీ తీసుకుని నువ్వు నేను ఇచ్చే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన విధంగా స్టార్ట్ అయితే అయ్యాడు. కానీ ఒక పర్టికులర్ టైంకి వచ్చేసరికి మళ్ళీ కోపం వచ్చింది ఆయనకి. దేవుడు చెప్పినట్టు చేయకుండా బండతో మాట్లాడమని చెప్తే వెళ్ళి బండను కొట్టాడంట. సో దేవుడు చెప్పినట్లుగా చేయలేకపోయాడు. ఎందుకు? చాలా కోపంలో కొట్టేశాడు అక్కడ. అంటే వెంటనే దేవుడు ఏం చెప్పారు? సో ఇక్కడితో ముగించేసే నీ యాత్ర. నేను చెప్పినట్లుగా నువ్వు వినలేదు కాబట్టి నువ్వు నేను ఇచ్చిన ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అక్కడ కూడా వాగ్దాన దేశం చూడకుండా పోవడానికి కారణం ఏంటంటే ఈయన అవిధేయతే. దేవుడు చెప్పారు నువ్వు తీసుకుని వెళ్ళాల్సిందే అని. ఆ విషయంలో ఆయన అప్పుడు ఒబీడియన్స్ చూపించిన తర్వాత మళ్ళీ అవిధేయత చూపించారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి మన అవిధేయతలే కారణం, లేదా మన ప్రవర్తన పూర్తిగా మార్చుకోకపోవడమే రీజను అని మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. దేవుని సమయం ఎప్పుడు సిద్ధంగానే ఉంది, కానీ మనం మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు వెయిట్ చేస్తున్నాం? దేవుడు ఏదో ఒకటి చేయాలనండి ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జాబ్ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అంతా ఎందుకు పడుతుంది అంటే నా ప్రవర్తన మారక, దేవుని యొక్క ప్రత్యక్షతల్లో ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు మనం కట్టుకోలేక దేవుని యొక్క కార్యాలను మనము కంటితో మన జీవితంలో చూడలేకపోతా ఉన్నాం. సో ఈ స్థితిలో మనం ఆగిపోతున్నాం కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అది దేవుని చిత్తము కాదు. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడమే దేవుని చిత్తము. మనం నేర్చుకున్నాం. ఆయన అధికారంలో మనము ముందుకు కొనసాగడమే దేవుని చిత్తము. మనం నేర్చుకున్నాం. ఆయన బిడ్డలుగా ఈ భూలోకాన్ని ఏలే వ్యక్తులుగా ఉండడమే దేవుని చిత్తము. మనం నేర్చుకున్నాం. ఇవన్నీ మనకు తెలిసినా కూడా రెగ్యులర్ లైఫ్లోనే మనం జీవిస్తూ ఉన్నామంటే కారణం ఏంటి అంటే మన ప్రవర్తన, మన ఒబీడియన్స్, కంప్లీట్గా ఒబీడియన్స్ లేకపోవడమే, సంపూర్ణ విధేయత లేకపోవడమే దీనికి ఒక రీజను అని వాక్యంలో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ఒకవేళ ఈరోజు దేవుని చిత్తానికి లోబడి నా ప్రవర్తన మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అంటే, సో దేవుని సన్నిధిలో ఇది నా అద్భుతాన్ని పొందుకునే దినము అని గనక మీరు విశ్వసిస్తే నమ్మితే, దేవుని యొక్క సమయము ఇది నా జీవితంలో అని గనక మీరు నమ్మగలిగితే, కొన్ని విషయాలు అంటే దేవుని సమయం ఇది అని మనం తెలుసుకోవడానికి ఇంకా వేచి ఉండాల్సిన అవసరం లేదు. మన అద్భుతాలను మనం పొందుకోగలము అని మనం గ్రహించడానికి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఒక 5
విషయాలు నేను చెప్పాలని ఆశపడతాను. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క అద్భుతాలు, ఇప్పుడు ఏదైతే 40 days ప్రేయర్స్లో మీరు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో అంశాలన్నీ మీరు సొంతం చేసుకోవడానికి మొట్టమొదటిగా మనము చూపించాల్సింది ఏంటంటే విశ్వాసము. మనం ఇది చాలాసార్లు నేర్చుకున్నాం, కానీ ఇంక మరొక్కసారి ఈ ముగింపులో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. విశ్వాసం గురించి వచ్చేసరికి మనకి బాగా తెలిసిన మాటే హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం గురించి ఏం రాయబడింది ఒకసారి చదువుతున్నాను చూడండి. హెబ్రీ 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపం. అంటే భవిష్యత్తులో నువ్వు పొందబోయేదానికి ఇప్పుడు నువ్వు చూపించాల్సిన విధేయత లేదా విశ్వాసము లేదా నమ్మకము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భవిష్యత్తులో నువ్వు పొందబోయేదానికి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు చూపించాల్సిన నమ్మకం, విశ్వాసం. ఆమేన్. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అదృశ్యమైన అంటే నీ కంటికి అది కనిపించట్లేదు ఇంకా, కానీ అది ఉంది అని నువ్వు నమ్ముతున్నావు నీ జీవితంలో, అది విశ్వాసం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం, మనం ఏదైనా షాపింగ్ వెళ్ళాం అనుకుందాం, మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. సో పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం, మంచిగా ఆఫర్లో దొరికింది, పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం. కొన్న వెంటనే వాడు ప్యాక్ చేసి ఏదో బట్టలు ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టి ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. ఏం చేస్తాం మనం? బిల్ పే చేస్తాము, అమౌంట్ కట్టేస్తాము. కట్టేసిన తర్వాత వాడు ఏమి ఇస్తాడు? రిసిప్ట్ ఇస్తాడు, బిల్ రిసిప్ట్ ఇస్తాడు. సో ఏం చెప్తాడు? ఈరోజు సాయంత్రం డెలివరీ చేస్తానండి, లేదంటే రేపు పొద్దున్న డెలివరీ చేస్తానండి అని చెప్తాడు. సో రిసిప్ట్ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాం మనం. ఇప్పుడు ఈ రిసిప్ట్ ఏంటి? మనం ఫ్రిడ్జ్ కొన్నాం అనడానికి రుజువు. అది నీ కళ్ళ ముందు కనిపిస్తుందా? లేదు. అది షాప్లో ఉందా? ఎక్కడో ఉంది. నువ్వు ఇంటికి వచ్చేసావు, కానీ ఈ రిసిప్ట్ నీ చేతిలో ఉంది అంటే ఏంటి? అది రుజువు. నువ్వు దాన్ని పొందుకున్నావు అనడానికి రుజువు. సో అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది నీ కంటికి ఇప్పుడు కనిపించట్లేదు, కానీ దానికి సంబంధించిన రిసిప్ట్ నీ కంటి ముందు కనిపిస్తుంది, అది నీకు రుజువుగా ఉంది. సో అదే విధముగా నీవు ఏదైతే రిక్వెస్ట్లు పెట్టి ప్రార్థన చేస్తున్నావో అవన్నీ నువ్వు పొందుకున్నావనడానికి రుజువు ఏంటంటే నీ విశ్వాసం. ఆమేన్. అది ఈరోజు సాయంత్రం చూడొచ్చు నువ్వు, లేకపోతే రేపు పొద్దున్న చూడొచ్చు, రేపు సాయంత్రం చూడొచ్చు, ఎల్లుండి పొద్దున్న చూడొచ్చు. నువ్వు ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా వాటిని చూస్తావు అనడానికి రుజువు ఏంటంటే నీ విశ్వాసం. ఆమేన్. ఎందుకు? రిసిప్ట్ చేతిలో ఉంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఈరోజన్నా రావచ్చు, రేపన్నా రావచ్చు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతే. సో దాంట్లో నో డౌట్ ఇంకా, ఎందుకంటే మనం బిల్ పే చేసేసాం. అలాగే నువ్వు విశ్వాసంతో నమ్మేసావు అనుకోండి, ఖచ్చితంగా అది నువ్వు పొందుకుని తీరుతావు, దాంట్లో నో డౌట్. సో అది సజీవమైన విశ్వాసం అన్నమాట. అదే ఇక్కడ ఆ ఫార్ములాలో చెప్తున్నారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందితిరి. ఈరోజు నీ ప్రేయర్ రిక్వెస్ట్లు, నా ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ సాక్ష్యాలుగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఈ దినాన్ని, ఈ క్షణాన్ని అది నేను పొందుకున్నాను అనే విశ్వాసము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది మొట్టమొదటిది. సో ఈ విశ్వాసం అనేది ఇంకా వేచి ఉండక్కర్లేదు. విశ్వాసంతో నమ్మేయడం అంటే చేయొచ్చు, అది ఇప్పుడే చేయొచ్చు. ఆమేన్. సో ఈ వాక్యం వింటూనే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? విశ్వాసంతో నేను ఈ రిక్వెస్ట్లు అన్నింటిలో జయాన్ని పొంది ఉన్నాను
అని ఏ డౌట్ లేకుండా, సందేహం లేకుండా నువ్వు పలకగలగాలి. అదే విశ్వాసం. ఆమేన్. అప్పుడు నీకు ఒక రోజు లేట్ అయినా, అసలు అనుకుందాం నీ జీవితంలో పోనీ నువ్వు కంప్లీట్గా ఒబీడియన్స్ చూపించవచ్చు. నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే నీతో పాటు నీ భర్త కూడా ఏకీభవించాలి. ఆయనలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని దేవుడు డీల్ చేస్తూ ఉంటారు. ఆ డీల్ చేస్తున్నప్పుడు ఏం జరిగిద్ది? కొంచెం డిలే అయ్యిద్ది. డిలే అయినా కూడా ఖచ్చితంగా అది నువ్వు పొందుకుంటావు. ఒకరోజు నువ్వు చూస్తావు దాన్ని. ఈ డిలే జరుగుతుంది అంటే మనం వెంటనే ఆలోచించాలి. దేవుడు అపనమ్మకస్తుడు కాదు. దేవుడు ఇచ్చేశారు, కానీ నువ్వు దాన్ని పొందుకోకుండా, అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకున్నా కూడా డిలే జరిగిందంటే కంప్లీట్ ఒబీడియన్స్ లేదు అక్కడ. అంటే మన జీవితంలో కూడా ఇంకా డిలే జరుగుతుందంటే, ఒకవేళ నువ్వు నమ్మినా నీ భర్త నమ్మలేకపోవచ్చు, లేకపోతే నీ తల్లి నమ్మలేకపోవచ్చు, నీ తండ్రి నమ్మలేకపోవచ్చు. ఆ పర్టికులర్ ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తుల్లో ఎవరిలోనో సంథింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. దేవుడు దాన్ని డీల్ చేసి ఖచ్చితంగా వాళ్ళని విధేయతలోకి తీసుకొచ్చి నీ జీవితంలో కార్యాన్ని మాత్రం ఖచ్చితంగా జరిగిస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నువ్వు దాన్ని నమ్మాలి. ఎలాగైనా పరిస్థితులను దేవుడు మారుస్తారు, ఎవరినైనా కదిలిస్తారు. దేవుడు అద్భుతం మాత్రం నా జీవితంలో చేసి ఉన్నారు అని నువ్వు నమ్మాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అది విశ్వాసం. రెండవది, దేవుడు ఎప్పుడు అడిగినా ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారంట ఇవ్వడానికి. సో నువ్వు వెయిట్ చేయి అని దేవుడు ఎప్పుడు చెప్పరు. సో ఈ మాట ఎలా మనము నమ్మొచ్చు అంటే, నూతన నిబంధనలోనికి వచ్చేసరికి అంటే క్రొత్త నిబంధన ప్రజలుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా వెయిట్ అని ఎవరితోని చెప్పలేదు. ఎక్కడైనా చూస్తాం మనం వెయిట్ చేయండి అని. దేవుడి దగ్గరికి ఎవరు వచ్చినా ఎప్పుడైనా కాసేపు ఆగండి, నేను చేస్తాను కానీ కొంచెం ఆగండి అని ఎవరితోనే చెప్పారా? యేసుక్రీస్తు ప్రభు నోటి వెంట కొంచెం ఆగండి అన్న వర్డ్ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈ ఎగ్జాంపుల్. ఆయన కపెర్నహూం మత్తయి 8:5. ఆయన కపెర్నహూంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడి పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? శతాధిపతి, ఆయన అన్యుడు, వచ్చారు. ఎలా వచ్చారంటే విశ్వాసంతో వచ్చారు. ఏమడుగుతున్నారు? ప్రభువా, నా దాసుని స్వస్థపరచండి అని అడిగారు. దేవుడు ఏం చెప్తున్నారు? సరే నేను వస్తాను నీ ఇంటికి అన్నారు. మనమైతే ఏం చేస్తాం? ఎగిరి గంతేస్తాం. యేసుక్రీస్తు ప్రభు నా ఇంటికి వస్తా అన్నారు. రండి ప్రభువా, రండి రండి అని తీసుకుని వెళ్తాం. కానీ ఈయన ఏమన్నారు? నువ్వు రావడానికి నాకు అంత అర్హత లేదు ప్రభువా, నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు, ఒక మాట సెలవు ఇవ్వండి చాలు అని అన్నారు. నిజంగా ఒకవేళ జీసస్ ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, వీడేదో పిచ్చోళ్ళ ఉన్నాడు, నేను వస్తానంటే వద్దంటున్నాడేంటి అని మనం ఆలోచించేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు? ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని ఆయన ఆశ్చర్యపోయాడంట. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఓకే రండి అని అన్నారు అనుకుందాం. కాసేపు ఆయన ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదు. మనం యాయిర్ కుమార్తె దగ్గర చూసాం. ఆయన మొదలెట్టారు జర్నీ, మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, అక్కడ డిలే జరిగింది, ఆమె చనిపోయింది, ఈయన ఇంటికి వెళ్ళారు, మళ్ళీ డోర్ క్లోజ్ చేశారు, వాళ్ళందరినీ బయటికి గెంటారు. సో ఈ పొద్దున మొదలైతే జర్నీ సాయంత్రంకి ఎప్పటికో ఇంటికి చేరారు. మొత్తం మీద ఆ బిడ్డను లేపారు. అంటే ఎంత టైం పట్టింది? ఒకవేళ శతాధిపతి ఇంటికి కనుక యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దాసుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వస్థపరచడానికి ఎంతో కొంత టైం పట్టేది కదా. ఒక 1 hour 2 hours సాయంత్రానికో మొత్తం మీద రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఈయన ఏం చెప్తున్నారు? ప్రభువా, నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు,
ఒక్క మాట సెలవి చాలు జరిగిపోద్దని నేను నమ్ముతున్నాను. ఎవరు నమ్ముతున్నారు? శతాధిపతి నమ్ముతున్నాడు. సో అంటే ప్రభువు ఎప్పుడు ఎలా నమ్మితే, ఎలా విశ్వసిస్తే అలా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఒకసారి మనం చదువుదాం. 13వ వచనం. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను. ఏ గడియ? యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మాట పలికారో వెంటనే స్వస్థత వచ్చేసిందంట. ఇంటికి వెళ్తే కొంత టైం పట్టేదేమో, కానీ ఈయన ఎలా విశ్వసించారో అలా జరిగిపోయింది. అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం, లేకపోతే కొంచెం టైం తీసుకోవాల్సిన అవసరం కూడా అవసరం లేకుండా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి వెంటనే కార్యాన్ని చూశారు. ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత పొందుకున్నారంట. ఆమేన్. సో నువ్వు ఎలా నమ్మితే అలా కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆయన మధ్యలో మాట్లాడతారు, నేను కూడా ఒక అధికారినే ప్రభువా, నా కింద కూడా కొంతమంది సైనికులు ఉన్నారు. సో నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. అంటే నాకు కూడా అధికారం ఉంది, అలాగే నీకు కూడా అధికారం ఉంది. ఆయన ఏం విశ్వసించాడంట? నాకు ఈ లోకం పరంగా రోమా ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఉంది, కానీ నీకు ఎలాంటి అధికారం ఉందంటే అనారోగ్యాలపై అధికారం ఉంది. నెక్స్ట్, దురాత్మలపై అధికారం ఉంది. ఈ సర్వ ప్రపంచ మానవాళిపై, సర్వ ప్రపంచంపై, సృష్టిపై నీకు అధికారం ఉంది. నువ్వు ఏం చెప్తే అది జరిగిపోద్ది, నువ్వు మాట ఇస్తే చాలు జరిగిపోద్ది. ఇది ఆయన నమ్మాడు. ఆమేన్. మన నమ్మకం చెప్పిన మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. సో ఆయన ఏదైతే నమ్మాడో ఆ నమ్మకంతో ఆ గడియలోనే స్వస్థత తన దాసునికి పొందుకున్నాడు. సో డిలే లేకుండా కార్యం జరిగిపోయింది. వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కార్యం జరిగిపోయింది. దేవుడు ఎప్పుడు స్వస్థత ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారంట. ఆమేన్. సో అధికారంతో ఉన్న వ్యక్తి ఒక మాట విడుదల చేస్తే అక్కడ డిలే అనేది జరగదు. దేవుడు మన జీవితంలో ఒక వాక్యాన్ని విడుదల చేశారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దాంట్లో డిలే అనేది ఉండదు. ఎప్పుడు డిలే జరిగిద్ది చెప్పమంటారా? మనము దేవుని వాక్యానికి విధేయత చూపించలేనప్పుడే డిలే జరిగిద్ది. ఎప్పుడైతే మనం వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడు ఖచ్చితంగా కార్యాన్ని చూస్తాం. యోహాను సువార్తలో మొదటి మెరకల్ గురించి మనం చదువుతాం కదా, అక్కడ ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియా వచ్చి ఆమె చెప్తుంది, యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇక్కడ కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు. ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యుల వివాహంనకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనెను. అక్కడ ఏమంటున్నారు? టైం గురించి మాట్లాడుతూ నా టైం ఇంకా రాలేదు అని చెప్పారు ప్రభు. అప్పుడు ఏం చేయాలి మరియమ్మ? ఆయన టైం ఇంకా రాలేదు కాబట్టి నేను వెయిట్ చేయాలి అని అనుకోవాలి. కానీ ఆవిడ ఏమన్నది? వెంటనే ఆమె చెప్పిన మాట ఏంటంటే 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. సో మీరు వెయిట్ చేయండి అని చెప్పట్లేదు ఆమె, ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అన్నది. యేసుక్రీస్తు ప్రభు నాకు టైం ఇంకా రాలేదు అంటే సరే ఇంక టైం వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం అని అనుకోలేదా? మీరు ఏం చెప్తే అది చేయండి అనగానే అన్న వెంటనే 6వ వచనంలో యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బండ్లు అక్కడ ఉంచబడెను.
7వ వచనం, యేసు ఆ బానలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆయన ఏం చెప్తున్నాడో అది మీరు చేయండి అని చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒబీడియన్సీ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆ బానల్ని నీళ్లతో నింపండి అని చెప్పారు ప్రభు. సో వెంటనే అంచుల మట్టుకు వాటిని నింపారంట. 8వ వచనం, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినా ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసము అయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి ద్రాక్షారసం తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందంట. కానీ ఎప్పుడైతే ప్రభు ఒక్క మాట సెలవిచ్చారో ఆ నీళ్ళు ఎలా మారిపోయినాయి? శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయింది. అంటే అక్కడ టైం అవసరం లేకుండా, డిలే లేకుండా కార్యం జరిగిపోయింది. ఆమేన్. సో దేవుడు సెలవిచ్చారు అంటే ఒకవేళ ఇంకా టైం రాకపోయినా కూడా కార్యం జరిగిపోద్ది. ఆమేన్. సో దానికి ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. వాళ్ళు నీళ్ళు పోయమన్నప్పుడు పోసారు, ముంచి పట్టుకెళ్ళండి అన్నప్పుడు డౌట్ లేకుండా పట్టుకెళ్ళారు. సో అది ద్రాక్షారసంగా మారిపోయింది. సో దేవుని చిత్తంలో ఉన్న మనం అందరము కూడా దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు ఏదైతే మనతో చెప్తున్నారో దానికి కంప్లీట్గా లోబడగలిగితే, రీజన్స్ లేకుండా మనం లోబడగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం. దేవునితో ఏం మాట్లాడుతున్నారు, దేవునికి ఏం చేయమని చెప్తున్నారు. నువ్వు గనక దేవుని స్వరం విని ఆ స్వరంకు లోబడి దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసి విశ్వాసంతో దేవుడు చెప్పిన పని చేయగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఈ 40 days ప్రేయర్స్లో నువ్వు ఏదైతే పొందుకోవాలని విశ్వసించావో ఖచ్చితంగా అది మనము కన్నులారా చూసి గొప్ప సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతాము. ఆమేన్. దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా విశ్వాసము, రెండవది దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మన జీవితంలో కార్యం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. వేచి ఉండు అనే స్థితి దేవుని దృష్టిలో లేదు. అయితే మనము 3వ అంశంగా వేచి ఉండు అని ఒక్క చోట చూస్తాం. ఎక్కడ చూస్తాం? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారణగా తిరిగి లేచిన తర్వాత మేడగది దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని ఏం చెప్తారు? తండ్రి వాగ్దానం పొందుకునేంత వరకు మేడగదిలో వేచి ఉండండి అని చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు తండ్రి యొక్క వాగ్దానాన్ని చూసేంత వరకు కొన్ని దినముల్లోగా మీరు ఆ తండ్రి వాగ్దానము మీరు పొందుకుంటారు, అంతవరకు మీరు కనిపెట్టుకోండి అని చెప్తారు. సో 10 దినాలు వీళ్ళు కనిపెట్టుకున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అంటే ఫస్ట్ టైము పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి వద్ద నుంచి భూమి మీద కృమ్మరించబడ్డారు కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారు. ఆ 10 దినాలు తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడు వేచి ఉన్నట్లుగా కనిపెట్టుకున్నట్లుగా మనం ఎక్కడ చూడం. దేవుని సన్నిధిలో వాళ్ళు ముందుకు విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో సాగిపోయినట్లుగానే చూస్తాం. సో ఈరోజు దేవుని నడిపింపులో దేవుని ఆత్మ అభిషేకము కొరకైనా, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకైనా, దేవుడిచ్చే స్వస్థత కొరకైనా మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఎప్పుడూ మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధముగానే ఉన్నారు. ఆమేన్. వేచి ఉండాల్సిన అవసరం లేదు. మనము రక్తస్రావం కలిగిన స్త్రీని చూసినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఆమె తనలో తాను అనుకుందంట. ఏమని? నేను వెళ్ళి వస్త్రపు చెంగును ముడితే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుంది అని.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగిందా? ఒక మాట సెలవు ఇవ్వండి అని శతాధిపతిలాగా అడిగిందా? పోనీ యాయూర్లాగా వచ్చి తీసుకెళ్ళిందా ఇంటికి? అసలు అక్కడ అసలు ఆమె రిక్వెస్ట్తో వచ్చిందన్న విషయం కూడా ప్రభువుకు తెలీదు. ఆయన యాయూర్ ఇంటికి నడుచుకుని పోతా ఉన్నారు. ఈమె విశ్వాసంతో వచ్చి ఏం చేస్తుందంట? జస్ట్ ఆ గవర్నమెంట్ ఆయన వస్త్రపు చెంగుని తాకింది. అంటే ఆమె జీవితంలో కార్యం జరగాలి అని ఎవరు నిర్ణయించారు? ప్రభువా ఆమె స్త్రీనా అని మనం చూస్తే ఆమె ఆ టైం డిసైడ్ చేసుకుంది. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు డిసైడ్ చేయలేదు. ప్రభువుకి అసలు తెలియదు ఆమె వచ్చి ముట్టింది అని. అంటే ఆత్మలో ఆయన కార్యం జరిగిన తర్వాత నాలోంచి ప్రభావం వెళ్ళింది అని తెలుసుకుని ఆయన వెనక్కి తిరిగి ఎవరు నన్ను ముట్టారు అని అడిగారు. అంతే తప్ప అంటే ఆమె స్వస్థతకి మూలం ఏంటి అంటే ఆమె నిర్ణయం తీసుకుంది. అక్కడ దేవుడి నిర్ణయం తీసుకోవడం కాదు, ఆమె నిర్ణయం తీసుకుంది. అంటే సిలువకు ముందున్న ఆమె నిర్ణయం తీసుకుంటే మరి నేను ఇంకా ఎదురు చూస్తున్నానండి దేవుని సన్నిధిలో. ఏమని ఎదురు చూస్తున్నామంటే నన్ను దేవుడు స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తున్నాం, నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో అడుగులేయమంటున్నారు దేవుడు. ముందుకు సాగిపోండి అంటున్నారు. కూర్చున్న చోట కూర్చోవద్దు అంటున్నారు. విశ్వాసాన్ని కనపరచమంటున్నారు. హల్లెలూయా. ఇంట్లోనే కూర్చుని, ఒకవేళ మనం అనుకుందాం ఇంట్లోనే కూర్చుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె అనుకుంటే జరగదా? మేబీ జరిగిపోయి ఉండొచ్చు. ఆమెన్. ఇప్పుడు శతాధిపతి దాసుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ జరిగిపోయింది ఆయనకి స్వస్థత. ఆమెన్. సో యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనకి ఆత్మలో ఉన్నారు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆయన లిటరల్గా ఒక మనిషిలాగా మనకి కనిపించే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ప్రభువుని మనం ఆత్మలో దేవుడితో ఐక్యమయ్యి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసము చొప్పున ఆయన అద్భుతాలు చేసి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వేచి చూడాల్సిన అవసరం లేనే లేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అది నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు టైం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ 40 డేస్లో ఈ మెరకల్స్ నేను పొందుకున్నాను. నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. టైం నీ చేతిలో పెట్టారు దేవుడు. ఆమేన్. ఆయన చేతిలో కూడా లేదు. ఆయన ఆల్రెడీ అన్నీ చేసి ముగించేసి నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇది దేవుని నిర్ణయ కాలం అని గుర్తించి దేవుడు సిద్ధంగా ఉన్నారని జ్ఞానము కలిగి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ఆ కార్యాలని చూచుదుము గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనకి టైం అయిపోయింది, నేను ముగించేస్తాను ఇంకొక 5 minutes. లూకాసు వార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిశాఖించి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పాను. ఏం చెప్తున్నారు ప్రభు? నేడు అంటే ఈరోజు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది అంటే ఇట్ ఈస్ డన్, ఆల్రెడీ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? దేవుని ఆత్మ అభిషేకము, దాని ద్వారా బీదలకు సువార్త ప్రకటించడం. శుభవార్త. ఏంటా శుభవార్త? సిలువను గూర్చిన వార్త. నశించిన వారికి వెరుతనం కానీ రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరికి దేవుని శక్తి. సో దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి దరిద్రత కొట్టివేయబడింది, వారి అనారోగ్యం కొట్టివేయబడింది, వారి పాపము కొట్టివేయబడింది, వారి జీవితంలో శాపము నశించిపోయింది. ఇది శుభవార్త.
ఈ వార్తను ప్రకటించడానికి, అలాగే చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఏ బంధకంలో నువ్వు పడి ఉన్నప్పటికీ ఆ బంధకం నుంచి నిన్ను విడిపించడానికి, గ్రుడ్డివారికి చూపు కలుగునట్లు. సో పాత నిబంధనలో ఎక్కడా కూడా గుడ్డివారికి చూపు కలిగినట్లుగా మనం చూడం. నూతన నిబంధనకు వచ్చేసరికి అనేక మంది గుడ్డివారిని దేవుడు స్వస్థపరిచారు. అది శారీరకంగా చూస్తాం. ఆత్మీయ మనోనేత్రాలు కూడా మన జీవితాల్లో కూడా తెరవబడితేనే మనం దేవుని చూడగలుగుతాం. సో గుడ్డివారికి చూపు కలుగునట్లు, నలిగిన వారిని విడిపించడానికి, కృంగుదల్లో భయంకరమైన సాతాను యొక్క వాడు పెడుతున్న ప్రతి విధమైన ప్రాబ్లమ్స్లో నలిగిపోతున్న వారికి విడుదల కలిగించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఆయన వచ్చి ఆ కార్యాన్ని చేసి ముగించి ఆయన వెళ్ళిపోయి ఆయన చెప్తున్న మాట, నేడు మీ వినికిడిలో ఈ మాట నెరవేరింది. ఆమేన్. నేడు అంటే ఈరోజే, ఇదే మనము అద్భుతాలు చూసే సమయం, ఇదే దేవుని నిర్ణయ కాలం. ఆమేన్. ఇంకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం విశ్వసించగలిగితే ఇదే దేవుని నిర్ణయ సమయము అని మనము ఈరోజు నమ్మాలి. సో ఈ చివరి దినము, ఈ 40 days ప్రేయర్స్లో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ సందేహము లేకుండా, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, ఒకసారి ఈ మాట కూడా చదువుకుని నేను ముగిస్తాను. 11వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవన్నీ వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నువ్వు నమ్మితే ఖచ్చితంగా అవి నువ్వు చూస్తావు, సందేహం లేకుండా నమ్మితే. సో ఈరోజు నిస్సందేహముగా ప్రార్థనలో మనం ఎత్తిపట్టినవన్నీ పొంది ఉన్నామని నమ్మినప్పుడు ఖచ్చితంగా కొండలు సహితం కదిలించవచ్చు. అంటే కొండల్లాంటి సమస్యలు నీ ముందు ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కదిలిపోతాయి. ఆమేన్. ఈ చివరి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ, నువ్వు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసము ఈరోజు ఇప్పుడు నువ్వు విశ్వాసం చూపించగలిగితే, దేవుని సమయం ఇది అని నువ్వు గుర్తించగలిగితే, నీ విశ్వాసంతో నువ్వు అడుగులు వేయగలిగితే, ఆమేన్, ఇది దేవుడు నా జీవితంలో ఈరోజే సంపూర్ణం చేశారని నువ్వు నమ్మగలిగితే, నువ్వు సందేహించకుండా అవి పొంది ఉన్నావని విశ్వాసంతో పలకగలిగితే, ఖచ్చితంగా ప్రతి ప్రార్థన అంశంలో నువ్వు నేను ఈరోజు జయమును పొంది ఉన్నాము. ఆమేన్. సో ఇది దేవుని నిర్ణయ కాలము. ఈ కాలంలో ఏ ఒక్కరిని వట్టి చేతులతో పంపడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేస్తున్న ఉపవాసము, ప్రార్థన, నీ భక్తి, నీ యొక్క విశ్వాసం అన్నింటినీ దేవుడు చూస్తున్నారు. నువ్వేదో చేసావని దేవుడు ఇవ్వాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఆయన అన్నీ ఇచ్చేశారు. కానీ మనమేం చేస్తున్నామంటే విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుని వాక్యం ఎడల విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సో నువ్వు విధేయత చూపిస్తున్నావు కాబట్టి ఇప్పుడు అవి నీ జీవితంలో పొందుకోవడానికి ఇది నిర్ణయ సమయముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అట్టి కృపను మనము పొంది నిశ్చయముగా దేవుని సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలుచుదుముగాక. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.